హీరో హీరోయిన్ ఆబ్వియస్లీ చాలా బాగుంది. చాలా బాగుంది, అందరి యాక్టింగ్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది మూవీ. సాంగ్స్ స్టోరీ అంతా బాగుంది. సూపర్ నాని ఆసమ్. ఎక్స్ట్రాడినరీ పీక్స్, చాలా చాలా బాగుంది. ఇప్పుడే నాని నిన్ను కోరి మూవీ చూశాను. ఈసారి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చాడు. ఓవరాల్ అసలు సూపర్ మూవీ, మంచి ఫీల్ ఉన్న మూవీ. సాంగ్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ హైలైట్. మంచి మల్టీప్లెక్స్ మూవీ. కానీ ఏంటంటే కొంచెం నార్మల్ సింగిల్ థియేటర్స్కి అంతగా కొంచెం టైం పడుతుంది ఎక్కడానికి. బట్ మామూలుగా అయితే ఫీల్లో ఉండిపోవచ్చు. ఆ ఫీల్ ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ మాత్రం అట్లా హాంటింగ్గా ఉంటుంది. గోపి సిందర్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ సూపర్. నాని యాజ్ యూజువల్ న్యాచురల్, అందరూ న్యాచురల్ యాక్టింగ్ చేశారు. అది హైలైట్ అసలు సినిమాలో. సాంగ్స్ అయితే అన్ని సాంగ్స్ సూపర్, కంటిన్యూగా ఉన్నాయి. సో ఫీల్తో సపరేట్గా సాంగ్స్గా కాకుండా మొత్తం ఫీల్తో పెట్టాడు సాంగ్స్. సో అన్ని సాంగ్స్ సూపర్. అడిగా అడిగా సూపర్ సాంగ్ అసలు, అదైతే సూపర్. అసలు కొత్తగా అంటే లవ్ స్టోరీయే కొత్తగా ఉంటుంది. లవ్ స్టోరీ విత్ ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీని బాగా కలిపారు. సూపర్ సినిమా అసలు, మంచి మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. యా గుడ్ మూవీ. సూపర్ బాగుంది. సినిమా బాగుంది, సూపర్ ఉంది. నాని యాక్టింగ్ బాగుంది, ఇంకా సూపర్ ఉంది. మూవీ మంచి లవ్ స్టోరీ, నైస్. యా గుడ్ మూవీ. స్టోరీ సినిమా చాలా బాగుంది, వెరీ గుడ్ లవ్ స్టోరీ. నాని పర్ఫార్మెన్స్ అండ్ ఆది పర్ఫార్మెన్స్, నివేదిత పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ సినిమా అంటే టీం అంతా బాగుంది. కార్తీక్ ఘట్టమైన ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ. చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఎక్సలెంట్ మూవీ, సూపర్. చాలా బాగుంది మూవీ. లాస్ట్ సీన్ అయితే చాలా బాగుంది యాక్టింగ్, అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. యా నైస్ మూవీ, చాలా బాగుంది. నాని యాక్షన్ చాలా బాగుంది. నైస్ సినిమా బాగుంది. బాగుంది భయ్య, నాని సూపర్ యాక్టింగ్, సూపర్ బాగుందమ్మా. డెఫినెట్లీ హై బాగుంది. ఆబ్వియస్లీ నాని ఫ్యాన్స్కి ఇస్ ఫీస్ట్ అగైన్. కొత్తదనం ఉంది పాయింట్లో, సంథింగ్ న్యూ. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది, ఐ లైక్ ఇట్. నాకు సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. సాంగ్స్ ఒక పాట బాగా నచ్చింది, మిగతా పర్వాలేదు. పడండి. అడిగా ద బెస్ట్ సాంగ్. అండ్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ వేరుగా ఉన్నాయి ఫస్ట్ టైం, అంటే సినిమాటిక్గా లేకుండా ఉన్నాయి. అది నాకు నచ్చింది, రియలిస్టిక్గా అనిపించింది. సో నాకైతే ఒక ఫ్రెష్నెస్ ఉంది, అందుకని అది బాగున్నాడు. బ్రిలియంట్. నివేద అవుట్స్టాండింగ్. టెక్నికల్ వాల్యూ సూపర్. అండ్ కెమెరా కార్తీక్ ఘట్టంనేని మైండ్ బ్లోయింగ్. అండ్ మ్యూజిక్ గోపి సుందర్ ఎక్స్ట్రాడినరీ. బాగుంది గోపి సుందర్ కదా. సో ఎలా చూసినా ఒక ఫ్రెష్నెస్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా చూడండి. అంటే మీరు సినిమాటిక్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి. క్యారెక్టరైజేషన్ బాగుంది. వన్ టైం వాచ్, డెఫినెట్లీ చూడొచ్చు. గుడ్ లక్. చాలా బాగుంది. చాలా బాగుంది, నైస్. బాగుంది. నాని సెంటిమెంట్ ఏడిపించి సూపర్ బాగుందన్న, సూపర్ ఎక్సలెంట్ మూవీ. నాని ఫీల్ గుడ్ మూవీ అన్న, బాగుంది. గుడ్ మూవీ. బాగుంది. చాలా బాగుంది. స్టోరీ బాగుంది. చాలా సాంగ్స్ ఆల్సో బాగుంది. బ్యూటిఫుల్. బాగుంది. ఓకే యావరేజ్. చాలా బాగుంది. నాని యాక్టింగ్ బాగానే ఉంది. సూపర్ అండి మూవీ. నిజంగా ఇండియన్ సినిమా వాల్యూస్ కానీ కల్చర్ కానీ ఎక్కడ ఇది కాకుండా మూవీ తీశారు. సూపర్ అండి. ఆ స్టోరీ సూపర్ అండి. ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్ లైఫ్లో జరిగే స్టోరీని మాత్రం పెట్టారు. ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ దిస్ మూవీ అండి. ఏంటండి మ్యూజిక్ సూపర్ అండి, హార్ట్ టచింగ్ అండి. కామెడీ సూపర్ అండి. నాని కామెడీ అయితే సూపర్. ఏంటండి నివేదా థామస్ సూపర్ అండి. ఇది ఇట్ వాస్ సెకండ్ మూవీ బట్ ఇట్స్ సూపర్ అండి. నివేదా థామస్ డేస్ తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. ఇది ఒక యూనో నాగ చైతన్య గారి సెకండ్ ఫిల్మ్లోనే చాలా బాగుంది. ఇది కూడా హైలైట్స్ వచ్చేసి లాస్ట్లో క్లైమాక్స్ అది బాగుంది. మంచి సెన్సిబుల్ కామెడీ కూడా ఉంది, చాలా బాగుంది. సారీ నాని యాక్టింగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. అంతే
నివేదిత థామస్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది, సెకండ్ హాఫ్ కొంచెం బాగానే ఉంది, పికప్ అయింది. బాగుందన్న. పెళ్ళైన తర్వాత ప్రేమించినోడు ఎంత బాగుండాలనేది బాగా క్లియర్ కట్గా చూపించారు సినిమా. స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్సెస్ నాని, మురళీ శర్మ గారు ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది. బాగుంది. క్లైమాక్స్కు పీక్స్. నాని ప్రీ ఈవెంట్లో ఒక డైలాగ్ చెప్పాడు వెళ్ళే ముందు, కొన్ని సినిమాలు థియేటర్ వరకు ఉంటాయి, కొన్ని సినిమాలు ఇంటి వరకు ఉంటాయి, కొన్ని సినిమాలు అబో గుండెలో ఉంటుంది సినిమా. బాగుంది భయ్యా. సాంగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది. బాగుంది భయ్య, చాలా బాగుంది. నాని గారి కిల్లింగ్ పర్ఫార్మెన్స్. కాకపోతే క్లైమాక్స్లో కొద్దిగా అన్యాయం జరిగింది అనిపించింది అన్నయ్యకి. పర్వాలేదు, వన్ టైం మూవీ అంతే. ఫీలింగ్ బోర్ అండ్ లవ్ స్టోరీ వాళ్ళకి సూపర్ అండి. లేదండి, సూపర్ ఎమోషనల్ మూవీ. కామెడీ పర్లేదండి. హ్యాపీ యాక్టింగ్ సూపర్ అండి. డైరెక్షన్ ఈ సూపర్ అండి. మ్యూజిక్ ఈ సూపర్. ఇట్స్ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ. సూపర్ న్యూ స్టోరీ అండ్ హైలైట్స్ సినిమా. క్లైమాక్స్ బాగుందండి. బాగుంది, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కంపేర్ టు సెకండ్ హాఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిక్చరైజేషన్ బాగుంది, ఆర్ఆర్ కొత్తగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ఏంటంటే మంచి పర్ఫార్మరు, కాకపోతే ఏంటంటే మరి పెద్ద సినిమాలో ఆఫర్ వస్తే అమ్మాయికి బాగుండు. చాలా హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. న్యూ ఏజ్ స్టోరీ సెక్సీ. బాగుంది బాస్, సినిమా హిట్, పక్క హిట్. బాగుంది, ఫుల్లీ రొమాన్స్. బాగుంది, అది బాగుంది. ఓకే, బాగుంది, యాక్టింగ్ బాగుంది. నానిది ఒక్కసారి చూడొచ్చు. బాగుందండి మూవీ. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగున్నాయండి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మనం మాత్రం. ఆది యాక్టింగ్ బాగుందండి, అసలు డామినేషన్ చేశాడు మొత్తం. నివేదిత థామస్ యాక్చువల్లీ సేమ్ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. పర్లేదు, నైస్ మూవీ. బాగుందండి. ఫీల్ గుడ్. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నాని యాక్టింగ్ సూపర్ అండి. కాన్సెప్ట్ సూపర్. బాగుందమ్మా, చాలా బాగుంది. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది అన్న సినిమా. సాంగ్స్ క్రేజీ. నాని యాక్టింగ్ పీక్స్. చాలా బాగుంది. నాని యాక్టింగ్ సూపర్. సాంగ్స్ కూడా చాలా బాగుంది. సూపర్. నాని న్యాచురల్ స్టార్ కాదు, సూపర్ న్యాచురల్ స్టార్. సూపర్ మూవీ బాస్, సూపర్ మూవీ. బాగుంది. ఇట్స్ నైస్. యాజ్ యూజువల్ నాని వన్. సాంగ్స్ బాగున్నాయి. అదిరిపోయిందండి సినిమా, చాలా బాగుంది. బాగుంది. బాగుంది బాస్. బాగుంది. మూవీ చాలా బాగుంది. బాగుంది, 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 బాగుంది. నాని హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. హీ ఈస్ వెరీ గుడ్ అగైన్. హీస్ తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి హీరోకి ఛాన్స్ ఇచ్చింది. దిస్ ఇస్ ద క్లైమాక్స్ సైన్. చాలా బాగుంది. బాగుంది, బాగానే బాగుంది. సూపర్ అన్న సినిమా. నాని బాగుంది. నాని యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఆ సాంగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. కొత్తగా అంటే కమర్షియల్ లా లేదు, ఎమోషన్స్ బాగా క్యారీ చేస్తారు. బాగుంది. మూవీ అయితే బాగుందండి. దమ్ బిర్యానీ షేర్ చేసుకునేవాడే ఫ్రెండ్ కాదు, దరిద్రాన్ని కూడా షేర్ చేసుకునేవాడే నిజమైన ఫ్రెండ్. మూవీ అయితే కిరాక్ ఉంది భయ. లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు కదా, లవ్లో బాగా డిప్రెస్ అయిపోయి అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఎలా తాగడము అలా ఇలా తయారవుతారు కదా, అలాంటి వాళ్ళకి మూవీ చూస్తే తప్పకుండా చాలా బాగా కరెక్ట్ కాన్సెషన్ వేలోకి వస్తారు. మూవీ అయితే కిరాక్. యాక్టింగ్ వచ్చేసి కిరాక్ అంటే యాక్టింగ్. నాని ఒక లెవెల్ ఉంటాడు ఎప్పుడు, ఆ లెవెల్కి ఎప్పుడు కిందకి దిగాడు. నివేదిత థామస్ గురించి చెప్పవసరం లేదు, డెబ్యూ ఫిలింలోనే అదరగొట్టింది. సూపర్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నివేదిత థామస్. మూవీ అయితే కిరాక్ భయ.
నాని యాక్టింగ్ ఇరుగా తీశాడు. మన హీరోయిన్ నివేదిత తమస్తి సూపర్ ఉంది. తర్వాత నాని, ఆదిపిన శెట్టి ముగ్గురు ఎవరు తక్కువ ఎక్కువ అని చెప్పడం కష్టంగానే ఉంది భయ్య. సాంగ్స్ అదే పనిగా బ్యాక్గ్రౌండ్గా అంటే స్టోరీతో పాటు రన్నంతా వస్తున్నాయి సాంగ్స్ వచ్చి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.